ప్రైజ్ ది లార్డ్. మరి ఒక రోజు ఇలా మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానించడం ద్వారా ఆ రోజులో అనేకమైన మేలులను, ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పి దేవుని సందేశంలోకి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. ఒక ప్రాంతంలో కొన్ని కప్పలు జీవిస్తున్నాయంట. ఒకరోజు ఒక 2 కప్పలు ఆ పక్కన ఉన్న పాతబడిన బావిలో పడిపోయాయి. ఎప్పుడైతే ఈ 2 కప్పలు బావిలో పడిపోయాయో ఇవి గమనించిన మిగతా కప్పలు ఈ పడిపోయిన 2 కప్పల్ని చూసి, అయ్యో, మీరు పడక ఈ బావిలోనే పడ్డారా? మీరు పడక ఈ గోతులోనే పడ్డారా? అసలు ఈ గోతులో నుండి బయటికి రావడం అసలు సాధ్యతరం కాదు. ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. మా తాతలు ముత్తాతలు కూడా ఇదే బావిలో పడి చనిపోయారు. ఈ బావిలో పడ్డారు అని అంటే ఖచ్చితంగా చనిపోవడం తప్ప ఇక బయటకు వచ్చే సమస్య లేదని నిరుత్సాహపరుస్తూ మాట్లాడుతున్నాయి. అయితే ఈ పడిపోయిన 2 కప్పల్లో ఒక కప్పకి చెమట ఉందట, అంటే మాటలు వినబడవు. ఈ చక్కగా వినబడే ఆ 2వ కప్ప ఆ పైనున్న కప్పలు మాట్లాడుతున్న ఆ నిరుత్సాహ మాటలు విని, అయ్యో, నేను బయటకు రాలేనేమో, నేను ఈ బావిలోనే ఉండి చనిపోవాలేమో, నన్ను అసలు దీని నుండి విడిపించలేరేమో, నన్ను ఎవరూ కాపాడరు, నేను ఇందులోనే చనిపోవాలని ఆ నిరుత్సాహం, ఆ యొక్క డిప్రెషన్లోకి వెళ్ళి అది అక్కడే చనిపోయిందట. అయితే ఈ మాటలు వినబడిన కప్ప ఏదైతే ఉందో, ఈ పైనున్న వారు నువ్వు చనిపోతావు, నువ్వు ఇంకా పైకి రాలేవని మాట్లాడుతున్నారు, కానీ ఆ మాటలు ఈ కప్పకు వినబడట్లేదు. వారు చేసే సైగలు మాత్రమే కనబడుతున్నాయి. ఈ కప్ప ఏమనుకుంటుందంటే, నీవు వచ్చేస్తావు, పైకి వచ్చేస్తావు, నువ్వు ఏదో ఒకలాగా వచ్చేస్తావు, ట్రై చేయి అన్నట్టు ఆ సైగలు ఈ కప్ప అర్థం చేసుకుని ఏదో ఒకలాగా ఆ బావి నుండి బయటపడిందట. బయటపడగానే ఈ మిగతా కప్పలని అంటున్నాయి, అసలు నువ్వు బయటికి ఎలా వచ్చావు? అసలు ఈ బావిలో పడిన ఏ కప్ప కూడా బయటికి రాలేదు, ఏ జీవి కూడా బయటికి రాలేదు, నువ్వు ఎలా వచ్చావు అని అంటూ ఉంటే ఆ సైగలు అర్థం చేసుకుని, నువ్వు ఎలా వచ్చావు అని అడుగుతున్నా అన్న ఆ సైగలు అర్థం చేసుకుని, మీరే కదా నన్ను పైకి వచ్చేస్తావు, పైకి రా అని నన్ను ఎంకరేజ్ చేశారు, అందుకే నేను పైకి వచ్చేసాను అని చెప్పి ఆ కప్పలతో చెప్పగానే ఆ కప్పలన్నీ షాక్ అయ్యాయట. చూడండి, ఇది ఒక స్టోరీగా మాత్రమే నేను చెప్తున్నాను. మన సమాజంలో కూడా మనం ఏదైనా సమస్యల్లో చిక్కుకున్నప్పుడు కానీ, ఏదైనా ప్రతికూల పరిస్థితుల్లో వెళ్తున్నప్పుడు కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడి ఉండొచ్చు, లేదు మాట్లాడుతూ ఉండొచ్చు. నువ్వు ఈ సమస్యల్లో నుండి బయటకు రాలేవు, నిన్ను ఈ సమస్యల్లోనే ఇంక నువ్వు చనిపోవడం తప్ప ఇంక నీకు వేరేదేమీ లేదు, అసలు దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అని ఈ నిరుత్సాహమైన మాటలు మాట్లాడుతున్నారేమో. రే సహోదరి, సహోదరుడా, నీవు ఎవ్వరి మాటలు కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుని వైపే చూడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా పక్కవాడు ఎదగకూడదు, పక్కవాడు పైకి రాకూడదు అనే ఆ స్వభావం కలిగిన వారే. నీవు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మనం స్టోరీలో చెప్పుకున్నట్లుగా నిరుత్సాహ మాటలు విని ఆ కప్ప ఏమైంది చెప్పండి? నేను ఇంకా బ్రతకలేనేమో, నేను బయటికి రాలేనేమో అని ఆ బావిలోనే చనిపోయింది. ఈరోజు నీకున్న ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదా నీ ఉద్యోగంలో జరిగే రాజకీయాలు కావచ్చు, లేదా నీకున్న సమస్యలు, ఇబ్బందులు కావచ్చు, దీనిని బట్టి ఎవరైనా నిన్ను నిరుత్సాహపరుస్తున్నారా? వారి మాటలు వినొద్దు. దేవుని వైపు చూడు. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం తెరిచి చదివి చూడు. దేవుడు నీతో సూటిగా మాట్లాడతాడు. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునై ఉన్న యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదాము అని అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నారు. ఈరోజు మన ముందు ఏదైనా ఉండనివ్వండి, ఏ అడ్డుబండైనా ఉండనివ్వండి, ఏ సమస్య అయినా ఉండనివ్వండి, ఏ యొక్క ప్రతికూల పరిస్థితి అయినా ఉండనివ్వండి, మనం దేవుని వైపే చూడాలి. నీవు దేవుని వైపు కాక లోకం వైపు చూసావా, ఖచ్చితంగా నిరుత్సాహంలో పడిపోతావు. సాతాను నిన్ను నిరుత్సాహంలో పడేస్తుంది. చూడండి, సాతాను దగ్గర ఉన్న అతిపెద్ద ఆయుధం నిరుత్సాహపరిచే ఆయుధం. ఎందుకంటే మనం దేవుని వైపు చూస్తున్నప్పుడు, దేవుని మార్గంలో మనం ఉన్నప్పుడు, నీ ఆర్థిక పరిస్థితులను, నీ కుటుంబ సమస్యలను, లేదా నీ బిడ్డలు వెనకబడేతనాన్ని, లేదా నీ కుటుంబంలో జరిగే ప్రతి గొడవను నీ ముందుంచి నిన్ను నిరుత్సాహపరిచి దేవునికి దగ్గరగా కాకుండా చేస్తుంది.
నేను కూడా చాలా అనుభవించాను. దేవునికి దగ్గరగా జీవిస్తున్నప్పుడు సాతాను పెట్టే ప్రతి శోధనలో నిరుత్సాహం ఎదురవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి బైబిల్ చదవాలనిపించదు, ప్రార్థన చేయాలనిపించదు. కానీ నువ్వు ఎప్పుడైతే వాటిని జయించి దేవుని సన్నిధిలో మోకరించగలుగుతావో ఇంకా నిన్ను సాతాను టచ్ చేయడానికే భయపడుతుంది. కాబట్టి ఎప్పటి వరకు నిన్ను నిరుత్సాహపరిచిన వారు ఉన్నారేమో, ఇప్పటి వరకు నీవు నిరుత్సాహం వైపుగా వెళ్ళావేమో, ఒక్కసారి దాని నుండి పక్కకు రా. దేవుని మార్గంలో నడు. దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి, అయ్యా నేను నీ వైపే చూస్తున్నాను, నేను నీ మీదే ఆనుకుని జీవిస్తున్నాను అని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగుతావో దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలీలు కూడా గొల్లియాతును చూసి చాలా భయపడ్డారు. గొల్లియాతుని ఎదిరించలేం, గొల్లియాతుని సంహరించలేమని వెనకడుగు వేశారు. కానీ దావీదు దేవుణ్ణి చూస్తూ, దేవుని వైపే చూస్తూ, దేవుని మీదే నమ్మకం ఉంచి ఆ యొక్క గొల్లియాతు మీదకి వెళ్ళాడు, విజయాన్ని పొందాడు. ఈరోజు గొల్లియాతు వల్లే నీ ముందు సమస్య ఉందేమో, దేని గురించి నీవు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు దానిలో విజయాన్ని మనకు అందిస్తాడు. ఈరోజు సాతాను నీ ముందుంచి నిన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటే ఇప్పుడే సాతానుతో ఒక మాట చెప్తావా? నేను దేవుని సొత్తు, నేను దేవుని కుమారుడను, కుమార్తెను, నా దేవుడే నన్ను చూసుకుంటాడని నీవు సాతానుతో చెప్పగలిగితే సాతాను నీ నుండి పారిపోతుంది. ఎందుకంటే మనం ఎవరి వారసులం? దేవుని వారసులం. కాబట్టి మనం ధైర్యంగా నిలవబడి ధైర్యంగా ముందుకు సాగితే గొప్ప విజయాన్ని మనం పొందుకుంటాం. మనం ప్రభువు మాటే వినాలి, ప్రభువు మార్గంలోనే నడవాలి. యేసు వైపు చూచుచు మనం ముందుకు సాగుదాం. అటు కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్.